నెల్లూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. బాణుడు భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉష్ణోగ్రతల స్థాయి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇవాళ ఒక్కరోజే దాదాపు 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విపత్తుల శాఖ తెలిపింది. వడగాలుపుల దెబ్బకు ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో బాణుడి భగభగలతో భయాందోళన చెందుతున్నారు ప్రజలు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 15 రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రతగా నమోదవుతున్న పరిస్థితుల్లో ప్రజలు బయటికి రావాలంటే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అవసరమైతే ప్రజలు బయటికి రండి, అనవసరమైతే బయటికి రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఈరోజు దాదాపు 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు గడిచిన వారం రోజుల నుంచి 46, 47, 48, 49 ఉష్ణోగ్రతలు నమోదవడంతో నెల్లూరు జిల్లా ప్రజలంతా కూడా విలవల్లాడిపోతున్నారు. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు బాణుడి సెగలు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం వీఆర్సీ సెంటర్లో ఉన్నాం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గణనీయంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో మరోవైపు సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క తీవ్రత నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క సెగలు భయంకరంగా వస్తున్నాయి. మరోవైపు ఇటు తీర ప్రాంతం వెంబడి కూడా ఈ యొక్క గాలులు భయంకరంగా ఈవినింగ్ పూట వడగాల్పులు వీంచడంతో ఒక్కసారిగా కూడా ప్రజలు బయటికి రావాలంటే చాలా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మనం ప్రస్తుతం వీఆర్సీ సెంటర్ వద్ద ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా మనం చూడొచ్చు. బయటకు వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా టోపీలు కానీ లేదంటే గొడుగుల రూపంలో కానీ ఇటు కొంత ఏదైతే ఎండ తీవ్రతను తగ్గించుకునే విధంగా కూడా ప్రయత్నించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ కూడా ఈ వీఆర్సీ సెంటర్ ఉన్నటువంటి జ్యూస్ సెంటర్ల వద్ద భారీగా కూడా ప్రజలు ఇక్కడికి వస్తూ తమ కూలింగ్ అంటే చల్లగా ఏదైనా తాగాలనే ఉద్దేశంతోనే కొంత సేద తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు కూల్ డ్రింక్ షాపులు అయ్యుండొచ్చు, ఇటు మజ్జిగ చలివేంద్రాలు, మరోవైపు నగరపాలక సంస్థ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తుంది, బస్ షెల్టర్స్ను కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడికెక్కడ కూడా ప్రజలు ఎండ బారిన ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొంత సేద తీరేందుకు అక్కడక్కడ కూడా షెల్టర్స్ని అయితే నమోదు చేశారు, షెల్టర్స్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీఆర్సీ సెంటర్ వద్ద కాలేజీ సమయం అయిపోయిన తర్వాత విద్యార్థులు బయటకు వస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఎండ తీవ్రత ఎంత ఉన్నప్పటికి కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఎక్కువగా కనపడతా ఉంది. మనం చూస్తే కొంత సఫిషియెంట్గా ఎండ తీవ్రతను తగ్గించుకునేందుకు అందరూ టోపీలు అయితే వేసుకుంటున్నారు. మరి కొంతమంది ఎవరైతే లేడీస్ ఎక్కువగా కూడా చున్నీస్ని ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇటు జిల్లా కలెక్టర్ అయ్యుండొచ్చు, జిల్లా ఎస్పీ అయ్యుండొచ్చు, ఎండలకు పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా బయటికి రావద్దు, ఈ యొక్క వేసవి కాలం మరికొంత కాలం ఉండబోతుందని వాతావరణ శాఖ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే అందరూ కూడా అలర్ట్గా ఉండండి. ఈ యొక్క ఉష్ణోగ్రతలు దాదాపు కూడా గణనీయంగా 46, 47, 48, 49 వరకు కూడా చేరుకుంటున్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. ఇటు మన అల్లూరు ప్రాంతం నుంచి కూడా అంటే ప్రధానంగా కూడా ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఇటు నెల్లూరు బార్డర్ వరకు కూడా తమిళనాడు సంబంధించిన బార్డర్ వరకు కూడా ఎండల తీవ్రత చూస్తే దాదాపు కూడా ఇటు 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఎక్కడికెక్కడ కూడా ప్రజలు చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. డీహైడ్రేషన్ అవడంతో బయటకు వచ్చేటువంటి పెద్దవారు అక్కడెక్కడ కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వీరందరికీ కూడా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఇటు ఎండ తీవ్రతకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై ఎప్పటికెప్పుడు కూడా సమీక్షలు అయితే జరుపుతూ ఉన్నారు. వైద్య శాఖ సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ పూర్తి స్థాయిలో కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి అనేక మండలాల్లో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ఏవైతే ఉంటాయో డీహైడ్రేషన్ సంబంధించినటువంటి అన్ని కూడా కార్యక్రమాలను ఎప్పటికెప్పుడు కూడా సమర్థవంతంగా ఎదుర్కోండి. ఈ ఎండ తీవ్రత మరో వారం పాటు ఉండబోతుంది కాబట్టి ఈ యొక్క ఎండ ఉన్నంత కాలం కూడా ప్రజలకు ఎప్పటికెప్పుడు అధికారులు సూచనలు జారీ చేయాలని చెప్తా ఉన్నారు. మరోవైపు ఇక్కడ ప్రధానంగా కూడా ఆటోలో ఎక్కువగా కూడా పబ్లిక్ ట్రావెల్స్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వాహనాలు ఉన్నప్పటికీ కూడా ఆటోల ద్వారానే ఇటు వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. మరోవైపు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అనేక కూడల్లో కూడా చలివేంద్రాలు పెట్టారు, మజ్జిగ కేంద్రాలు పెట్టారు, బస్సు షెల్టర్లు పెట్టారు. కానీ ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క మండుతున్నటువంటి ఎండల నేపథ్యంలో ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా నెల్లూరు జిల్లాకు ప్రమాదకరమైనటువంటి ఇటు పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో పవర్ ప్లాంట్స్ ద్వారా ఎక్కువగా కూడా సెగ రావడం, అక్కడి నుంచి కెమికల్స్ రావడం, అక్కడ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలంతా ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే 48, 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఇక్కడ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి. ముసలివారు, చంటి బిడ్డలు కూడా బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. డీహైడ్రేషన్ కాకుండా ఎప్పటికెప్పుడు కూడా ఇక గ్లూకోజ్ అయ్యుండొచ్చు, టెంకాయ నీళ్ళు అయ్యుండొచ్చు, కొంతవరకు కూడా ఉపశమనం జరిగించేటువంటి ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రమే స్వీకరించాలని చెప్పి ఒకవైపు ప్రికాషన్స్ అయితే గవర్నమెంట్ ద్వారా వస్తూ ఉంది. ఏదేమైనా కూడా మరో వారం పాటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
మన యొక్క వాతావరణ శాఖ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి. ఉదయం 6 నుంచి 7, 8 గంటల లోపలే పనులు పూర్తి చేసుకోండి. అనవసరమైనటువంటి బయటకు తిరిగి ఈ యొక్క ఎక్కువగా కూడా డిహైడ్రేషన్ అయి ఉండొచ్చు. వడదెబ్బ వల్ల చాలామంది కూడా హాస్పిటల్కు పడతా ఉన్నారు. ప్రధానంగా పిల్లలు, పెద్దవారు, ముసలివారు మాత్రమే హాస్పిటల్ ఎక్కువగా ఉంటుంది. హాస్పిటలైజేషన్ కూడా సాయంత్రకాలంలో రాత్రిపూట కూడా డాక్టర్లందరూ కూడా అందుబాటులో ఉంటారని చెప్పి ఒకవైపు డాక్టర్లు కూడా కొంతమేరకు కూడా సమాచారం ఇస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా ఈ ఉష్ణోగ్రతలు తలుచుకుంటే తీవ్రత బాణుడు ప్రభావం పూర్తి స్థాయిలో కూడా ప్రజలను బెంబేలెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరో వారం రోజుల పాటు కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క వాతావరణ శాఖ ఇచ్చినటువంటి నేపథ్యంలో అందరూ ఇళ్లలోనే ఉండాలంటూ కూడా ప్రికాషన్స్ని పాటించాలని చెప్పి ప్రైమ్ లైన్ ద్వారా కూడా అందరూ కూడా కోరుకుంటున్నాం. ఇది వాతావరణ శాఖపై ప్రస్తుతం తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు VRC నుంచి.